వెల్కమ్ టు మై ఛానల్ మోని బాలు తెలుగు వ్లాగ్స్. ఇవాళ నేను నా మేకప్ ప్రోడక్ట్స్ అండ్ అలాగే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ మీతో షేర్ చేసుకున్నాను. మేము హైదరాబాద్ టు నెల్లూరు ఏమేమి స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ తెచ్చుకున్నాను, ఏమేమి మేకప్ ఐటమ్స్ తెచ్చుకున్నాను అవి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. బేసిక్గా మేము 1.5 month ఉండడానికి వచ్చామండి. 1.5 కి నాకు సరిపడా మేకప్ ప్రోడక్ట్స్ అండ్ అలాగే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ తెచ్చుకున్నాను. అవి మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేసారంటే ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఓకే, స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ చూపిస్తున్నాను చూడండి. ఈ బ్యాగ్ మొత్తం అండి, ఈ ఫుల్ బ్యాగ్ మొత్తం నా స్కిన్ కేర్ అండ్ నా మేకప్ అంటే నేను ఏమి మేకప్ ప్రోడక్ట్స్ ఎక్కువ యూజ్ చేయను, కానీ 1.5 month ఉంటున్నాం కాబట్టి ఇది ఫుల్ బ్యాగ్ మొత్తం నా ప్రోడక్ట్సే ఉన్నాయి, నా స్కిన్ కి సంబంధించిన ప్రోడక్ట్సే ఉన్నాయి. చూడండి, నా స్కిన్ రిలేటెడ్ ప్రోడక్ట్సే ఉన్నాయి చూడండి. ఓకే, మీకు నేను వన్ ప్రోడక్ట్ చూపిస్తాను. అంటే దీంట్లో మీరు ఈ ఫుల్ బ్యాగ్ చూసి ఏవో ఎక్కువ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇన్ని వాడుతుందా, ఇన్ని యూజ్ చేస్తుందా అని అనుకోవద్దు. ఇవి ఎక్కువ ఏం లేవండి, చాలా నార్మల్ ఐటమ్స్ ఏను. స్కిన్ కేర్ అంటే కూడా నేను చాలా నార్మల్ గానే స్కిన్ కేర్ చేసుకుంటాను. మేకప్ అంటే నేను కన్సీలర్, ఫౌండేషన్ ఇవి కూడా నేను ఏం యూజ్ చేయనండి. బేసిక్ గా మా మమ్మీ వాళ్ళది కూడా నెల్లూరే కాబట్టి, మా సిస్టర్ ఉంది కాబట్టి మా సిస్టర్ దగ్గర చాలా మేకప్ ఐటమ్స్ ఉంటాయి. ఎలాగో నేను అక్కడికి కూడా వెళ్తాను కాబట్టి తన మేకప్ ఐటమ్స్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను డెఫినెట్ గా. ఇప్పుడు నేను హైదరాబాద్ నుండి నెల్లూరుకి నేనేం తెచ్చుకున్నాను అన్నది, నా స్కిన్ కేర్, మేకప్ అవి చూపిస్తున్నాను. మేకప్ అంటే మీరు ఏవేవో అనుకోవద్దు, ఓకేనా. ఫస్ట్ నేను 1 చూపిస్తాను మీకు. దీంట్లో ఈ ఫస్ట్ ఈ పౌచ్ అండి, ఈ బ్యాగ్ లో ఈ పౌచ్ ఉంది. ఇది నేను ఈ పౌచ్ అన్నది మినీసోలో కొన్నాను. ఇక్కడే నెల్లూరులోనే మా ఎంజీబీ మాల్ ఉంది నెల్లూరులో, మినీసోలో కొన్నాను నేను. ఇది కొని ఒక 5 months అవుతుంది. లాస్ట్ సంక్రాంతికి వచ్చినప్పుడు నేను ఇది కొన్నాను. చాలా బాగుంటుంది మినీసోలో. కొరియన్ ప్రోడక్ట్స్ అన్ని ఉంటాయి కదా, చాలా చిన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి మినీసోలో, కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. దీంట్లో ఏమేమి ఉన్నాయో నేను చూపిస్తున్నాను మీకు. దీంట్లో ఫస్ట్ నేను లాక్మీ అబ్సల్యూట్ అన్నది నేను 1 year గా యూజ్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది లాక్మీ అబ్సల్యూట్ కంపాక్ట్ అన్నది, చాలా బాగుంటుంది కంపాక్ట్ కూడా. ఇది ఫస్ట్ వన్. నేను ఫౌండేషన్ అలాంటివి ఏం యూజ్ చేయనండి. ఫౌండేషన్, కన్సీలర్ అవన్నీ ఏం యూజ్ చేయను. ఇవే నార్మల్గా కంపాక్ట్ ఇలాంటివే యూజ్ చేస్తాను. ఇది ఫస్ట్ వచ్చి ఇది లాక్మీ అబ్సల్యూట్. నెక్స్ట్ వచ్చి లాక్మీ ఐకానిక్ కాజల్ అండి. ఇది లాక్మీ ఐకానిక్ కాజల్, లాక్మీ ఐకానిక్ కాజల్ ఇది. నెక్స్ట్ ఇవి అన్నీ ఎలా అంటే అలా ఉన్నాయండి. ఇది ఐ షాడో, ఇది కూడా నేను మినీసోలోనే పర్చేస్ చేశాను. ఇది ఐ షాడో, ఇది కూడా నేను మినీసోలోనే పర్చేస్ చేశాను. చాలా బాగుంటుంది, చాలా పిగ్మెంటెడ్ గా చాలా బాగుంటుంది. ఐ షాడో పెన్సిల్ విత్ బ్రష్. ఇక్కడ బ్రష్ వచ్చింది, ఇక్కడ ఇలా అంటే ఫ్రంట్ వస్తుందండి. ఇలా ప్రెస్ చేస్తే వస్తుంది. ఇది ఐ షాడో, హై పిగ్మెంటెడ్ షేడ్ అండి. ఇది వాటర్ ప్రూఫ్, లాంగ్ లాస్టింగ్ ఫార్ములా, హై పిగ్మెంటెడ్ షేడ్. ఇది చాలా బాగుంది ఇదైతే. నెక్స్ట్ అన్ని ఎలా అంటే అలా ఉన్నాయండి. నేను నార్మల్గా నేనేం తెచ్చుకున్నాను అన్నవే చూపిస్తున్నాను కాబట్టి నార్మల్గా చూపించేస్తున్నాను. ఇది వచ్చి ఏంటంటే లిప్ లైనర్ అండి. ఇవి నేను పర్పుల్లో తీసుకున్నాను. ఇది నేను దీని షేడ్ వచ్చి ఐడియా లేదు. ఇది లిప్ లైనర్. ఇంకా లిప్స్టిక్స్ చూసారు కదా, లిప్స్టిక్స్ అన్నీ చూపిస్తాను నేను మీకు.
లిప్స్టిక్స్ అన్నీ ఇవేనండి లిప్స్టిక్స్. ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని నేను హైదరాబాద్లో పెట్టేశాను, కొన్ని నేను ఇక్కడ తెచ్చుకున్నాను. ఇది కలర్ బార్ లిప్స్టిక్, ఇది స్టేకిర్కి బదాస్ లిప్స్టిక్, ఇది వచ్చిందంటే లిప్ బామ్ అండి, బేబీ లిప్స్ లిప్ బామ్. అండ్ ఇది వచ్చి బ్లూ హెవెన్ ఎలిగెన్స్ మ్యాట్ లిప్ కలర్. ఇది బ్లూ హెవెన్, ఇది రీసెంట్ గానే తీసుకున్నాను నేను. అండ్ ఇది వచ్చి లాక్మీ ఎన్రిచ్ మ్యాట్ లిప్స్టిక్ అండి. ఇది లాక్మీ ఎన్రిచ్ మ్యాట్ లిప్స్టిక్ చాలా బాగుంటుంది. చాలా అయిపోయింది, నేను యూజ్ చేసేసాను కూడా, ఇంకా లాస్ట్ ఎండింగ్ లో ఉంది ఇది. అండ్ ఇవి క్రేయాన్స్ అండి, మీకు ఐడియా ఉంటుంది కదా, NYBay క్రేయాన్స్. ఇవి లిప్ క్రేయాన్స్. ఇది కూడా అయిపోయింది, లాస్ట్ లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ షేడ్ కూడా నేను రీసెంట్ గానే పర్చేస్ చేశానండి. ఇది నాకు అస్సలు నచ్చలేదు, వెట్ అండ్ వైల్డ్. చాలా దరిద్రంగా ఉంది కలర్ అయితే, నాకైతే అస్సలు నచ్చలేదు ఈ కలర్. మీరు కూడా తీసుకోవద్దు వెట్ అండ్ వైల్డ్. వెట్ అండ్ వైల్డ్ లో బాగుంటాయండి, కానీ ఈ షేడ్ మాత్రమే బాగాలేదు, అంతేను. ఇవన్నీ నా లిప్స్టిక్స్, ఇవన్నీ చూస్తున్నారు కదా. నాకు లిప్స్టిక్స్ అంటే చాలా ఇష్టం తెలుసా, పిచ్చి, కొంటానే ఉంటాను లిప్స్టిక్స్ అయితే. నేను మాత్రం కొంటానే ఉంటాను. మా హస్బెండ్ కూడా ఏమండు, కొనుక్కోమంటాడు. నెక్స్ట్ వచ్చి ఈ బ్యాగ్లో ఇప్పుడు ఇంకా ఈ బ్యాగ్లో ఏమున్నాయంటే లాక్మీ డ్యూయల్ షార్ప్నర్. ఇది లిప్ క్రేయాన్స్ లేకపోతే ఐబ్రో పెన్సిల్స్ ఇలాంటివి షార్ప్నర్. ఇది ఇలాంటివి షార్ప్ చేసుకోవడానికి. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, నేనేం తెచ్చుకున్నాను అన్నది మాత్రమే మీకు చూపిస్తున్నాను. ఓకే, దీంట్లో లిప్ క్రేయాన్స్ అలాగే ఐబ్రో పెన్సిల్స్ ఇలాంటివి షార్ప్ చేసుకుంటూ ఉంటాను నేను. నెక్స్ట్ ఈ పౌచ్లో ఇంకా ఇవే ఉన్నాయి. ఇంక ఈ పౌచ్లో వచ్చి ఇక్కడ నేను నెల్లూరులో ఎక్కువ జడ వేసుకుంటానండి, ఇలా లీవ్ చేసుకోను హెయిర్ని. హైదరాబాద్లో అయితే నేను ఇలాగే లీవ్ చేసుకుంటూ ఉంటాను. ఎక్కువ హెయిర్ స్టైల్స్ అన్నవి ఏం మెయిన్ హైదరాబాద్లో. ఇక్కడైతే నేను జడ వేసుకుంటాను కాబట్టి రబ్బర్ బ్యాండ్స్ డెఫినెట్గా కంపల్సరీ తెచ్చుకుంటాను, రబ్బర్ బ్యాండ్స్. అండ్ ఇంక ఇక్కడ ఈ పౌచ్లో ఏమున్నాయంటే స్టేకిర్కి ఐలైనర్ ఉందండి. నేను ఇది చాలా 7 months నుంచి యూజ్ చేస్తున్నాను, చాలా బాగుంటుంది. వాటర్ ప్రూఫ్ అయితే ఇది స్టేకిర్కి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇంకా ఇవేనండి క్లిప్స్. ఇంకా నెక్స్ట్ క్లిప్స్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఇవే రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్. ఇంకా అందరికీ ఆల్మోస్ట్ అన్నీ తెలిసినవే కదా. రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్, క్లచెస్, ఇవి అంతేనండి. ఇంకా కంప్లీట్ అయిపోయింది, ఇంట్లో ఇంకేం లేవు. ఇప్పుడు నెక్స్ట్ ఈ బ్యాగ్లో ఇంకా స్టిక్కర్స్ అండి. ఇంకా స్టిక్కర్స్ అండి. ఇంకా డెఫినెట్గా స్టిక్కర్స్, నేను స్టిక్కర్ అయితే డెఫినెట్ పెట్టుకుంటాను. దేనిపైన, జీన్స్ పైన కూడా నేను స్టిక్కర్స్ అనేవి పెట్టుకుంటాను. ఇదే స్టిక్కర్స్ మీ అందరికీ నార్మలే కదా, తెలిసిందే కదా. ఇంకా ఇవి నాకు ఈ 1.5 month వచ్చేస్తాయి ఈ స్టిక్కర్స్ నాకు ఇవి. నెక్స్ట్ వచ్చి ఇది బ్లూ హెవెన్ అండి, బ్లూ హెవెన్ డైమండ్ బ్లష్. ఇది బ్లూ హెవెన్
డైమండ్ బ్లష్. ఇది నేను బ్లష్ ఎక్కువ యూజ్ చేయను, ఈ మధ్య కొంచెం యూజ్ చేద్దామని చెప్పి వీడియోస్ చేస్తున్నాను కదా అని చెప్పి తీసుకున్నాను బ్లష్. ఇది డైమండ్ బ్లష్. ఇది ఓకే అండి, ఓకే, నార్మల్గానే ఉంది, బాగానే ఉంది. నేను నార్మల్గా నేను ఏం తెచ్చుకున్నానో చూపిస్తున్నాను కాబట్టి ఈ ప్రోడక్ట్స్ గురించి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, ఓకేనా. ఇది బ్లూ హెవెన్ బ్లష్. ఇంకా 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 ఇదిగోండి స్టిక్కర్స్ ఇంకా ఉన్నాయి, వస్తున్నాయి లోపల నుంచి తీస్తుంటే, బ్యాగ్ లోపల నుండి స్టిక్కర్స్ ఇంకా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఇంకా షీట్ మాస్క్ అండి. షీట్ మాస్క్ ఇది నేనైతే షీట్ మాస్క్లు ఎక్కువ యూజ్ చేస్తుంటాను. వీక్లీ వన్స్ ఈ షీట్ మాస్క్ నేను ఎప్పుడు యూజ్ చేస్తానండి. చాలా బాగుంటుంది, ఫేస్ అయితే చాలా ఫ్రెష్ ఫీల్ ఉంటుంది షీట్ మాస్క్ యూజ్ చేయడం వల్ల. నేనైతే షీట్ మాస్క్ అయినది డెఫినెట్గా యూజ్ చేస్తాను, అందుకే నేను షీట్ మాస్క్ తెచ్చుకున్నాను. ఇప్పుడు కూడా ఆర్డర్ పెట్టున్నాను పర్పుల్లో. నెల్లూరు వచ్చిన తర్వాత నిన్న పెట్టాను ఆర్డర్ షీట్ మాస్క్. అవి కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఇది అవకాడో అండి, ఇది వచ్చి ప్రోమోగ్రనేట్, ఇది వచ్చి ఎన్వైబే అలోవెరా, ఇంకా ఇది వచ్చి మానుకా హనీ స్కిన్ లైట్నింగ్ షీట్ మాస్క్. ఇవి నేను యూజ్ చేస్తాను అండి. షీట్ మాస్క్ అయితే మాత్రం నా దగ్గర ఎప్పుడు స్టాక్ ఉంటుంది, కానీ కొంచెం కాస్ట్లీ. వన్ షీట్ మాస్క్ వచ్చి 100 రూపీస్ కాస్ట్లీ, కానీ ఎందుకో నాకు ఇష్టం షీట్ మాస్క్, అందుకే కొంటాను నేను. ఓకే, ఈ షీట్ మాస్క్. ఇంకా నెక్స్ట్ వచ్చి బ్యాంగిల్స్. ఇవి నేను బ్యాంగిల్స్ ఇవి ఏంటంటే ఇవి అమ్మవారికి వరలక్ష్మి వ్రతం రోజు నేను అమ్మవారికి పూజ చేసింది, అందుకని ఇవి మా అత్తయ్య వాళ్ళకి మా మమ్మీకి ఇద్దామని తీసుకొచ్చాను. చాలా కేర్ఫుల్గా తీసుకొచ్చానండి ఈ బ్యాంగిల్స్ అయితే, చూడండి ఇది. ఇంకా నెక్స్ట్ ఇవండి మేకప్ బ్రషెస్, మీకు తెలిసిందే కదా నేనేం మేకప్ వేయను, కానీ తీసుకున్నాను బ్రషెస్. ఇది కంపాక్ట్ బ్రష్, ఇది ఐ అప్లికేటరు, ఇది లిప్ లైనరు, ఇది బ్లష్ బ్రష్. ఇవి ఏదైనా వేసుకోవచ్చండి, కంపాక్ట్ అయినా యూస్ చేసుకోవచ్చు, ఫౌండేషన్ అయినా వేసుకోవచ్చు, ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఇవ్వండి ఇవన్నీ బ్రషెసే. నెక్స్ట్ నేను స్టిక్కర్స్ వస్తానే ఉన్నాయండి, తీసుకుంటే బ్యాగ్లో అండి. ఇది ఒక స్టిక్కర్స్ వస్తానే ఉన్నాయి స్టిక్కర్స్. ఇవన్నీ చాలా తీసుకొచ్చాను, రీసెంట్గానే కొన్నానండి. ఇవన్నీ నేను లాక్డౌన్ ఉన్నప్పుడు ఏమి కొనలేదు, ఇంకా ఊరు వస్తున్నామని అన్నీ కొన్నాను నేను. ఇవన్నీ స్టిక్కర్సేనండి. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇప్పుడు నా స్కిన్ కేర్ చూపిస్తున్నాను. అవన్నీ నార్మల్గా మేకప్ ఐటమ్సే కదా. నా స్కిన్ కేర్ అంటే ఏం లేదండి, నేను స్కిన్ కేర్ నార్మల్గానే చేసుకుంటాను. నేనేమి ఎక్కువ స్కిన్ కేర్స్ ఏమీ చేసుకోను, చాలా నార్మల్గానే చేసుకుంటాను. ఇది మాయిశ్చరైజర్ వైట్ సాఫ్ట్, ఇది మాయిశ్చరైజర్ డియో మాయిస్ట్ అండి. ఇది కనిపిస్తుందా, డియో మాయిస్ట్. ఇది నాకు బెంగళూరులో, మేము ఇంతకుముందు బెంగళూరు ఉండేవాళ్ళం, నాకు బెంగళూరులో ఇది డాక్టర్ సజెస్ట్ చేశారు, నేను అప్పటి నుండి ఇదే యూజ్ చేస్తున్నాను. ఇది అండ్ ఇది కూడా SPF సన్ స్క్రీన్ లోషన్ అండి. నాకు ఈ 2 వచ్చి డాక్టరే సజెస్ట్ చేశాడు బెంగళూరులో. నేను అప్పటి నుండి ఈ మాయిశ్చరైజర్ అండ్ ఈ సన్ స్క్రీన్ లోషన్ యూజ్ చేస్తున్నాను. ఇది UV బ్రేక్ అండి, SPF 50, చాలా బాగుంటుంది ఇది. ఈ మాయిశ్చరైజర్ కూడా మనం మేకప్ కి ముందు యూజ్ చేసిన ఒక బేస్ లాగా కూడా యూజ్ అవుతుంది ఇది. ఇవి 2 నాకు డాక్టర్ ఇచ్చారు బెంగళూరులో, అప్పటి నుండి నేను ఇవే యూజ్ చేస్తున్నాను. ఇవి 2, ఇవి అయితే ఎప్పుడు ఉంటాయి నా దగ్గర. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది గ్రీన్ టీ టోనర్. ఇది
చాలా బాగుంటుంది టోనర్గా. అయితే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకైతే ఇంకా డ్రై అయిపోతుంది. యాక్ని ఉన్న ఏమున్నా ఇది బాగా యూజ్ అవుతుందండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ డ్రై ఉన్న వాళ్ళకైతే స్కిన్ ఇంకా డ్రై అవుతుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఇది గ్రీన్ టీ టోనర్. అండ్ ఇది నేను గుడ్ వైబ్స్లో పర్పుల్లో తీసుకున్నానండి. పర్పుల్లోనే గుడ్ వైబ్స్ తీసుకున్నాను. ఇది కూడా గుడ్ వైబ్స్ అండి పర్పుల్లో. ఇది బాడీ లోషన్, లావెండర్ బాడీ లోషన్. సూపర్ స్మెల్ వస్తుందండి. ఎంత బాగా వస్తుంది అంటే స్మెల్ చూపిస్తాను, చూస్తున్నారా? వావ్, కనిపిస్తుందా? వావ్, స్మెల్ మాత్రం సూపర్ ఉంటుందండి. ఎంత బాగుంటుందంటే వావ్, ఫ్రాగ్రెన్స్ మాత్రం సూపర్ ఉంటుంది. లావెండర్ చాలా బాగుంటుంది బాడీ లోషన్. నేను ఇది యూజ్ చేస్తాను. ఇది నెక్స్ట్ ఇది క్లియర్ జెడ్ ప్లస్ అండి. క్లియర్ జెడ్ ప్లస్ ఇది కూడా ఏంటంటే ఇది పింపుల్స్ ఉన్నప్పుడు డార్క్ స్పాట్స్ పడతాయి కదండి, డార్క్ మార్క్స్ పడతాయి కదా, అప్పుడు దానిపైన పెట్టాలండి. ఎక్కడైతే బ్లాక్ మార్క్స్ ఉంటాయో దానిపైన కనుక మీరు ఇలా పెట్టేశారంటే డాట్స్గా మీకు ఎక్కడ బ్లాక్ మార్క్స్ ఉన్నా దానిపైన ఇది పెట్టేశారంటే తగ్గిపోతుంది. ఇది కూడా నాకు డాక్టరే సజెస్ట్ చేశాడు. బెంగళూరులో మా ఇంటి పక్కన ఒక అమ్మాయి ఉండేది. తను డాక్టర్, వాళ్ళ కజిన్ డాక్టర్ అనమాట. తను సజెస్ట్ చేసింది నాకు. అప్పటి నుంచి నేను ఇదే యూజ్ చేస్తున్నాను. క్లియర్ జెడ్ ప్లస్. యాక్ని ఉన్నా అలాగే డార్క్ స్పాట్స్ ఉన్నా చాలా బాగా యూజ్ అవుతుంది ఇది కూడా నేను ఎక్కడన్నా ఇది మాత్రం కంపల్సరీ నా హ్యాండ్ బ్యాగ్లో ఉంటుంది. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ వచ్చి ఇది వచ్చి చార్కోల్ బ్లాక్ హెడ్ రిమూవల్ జెల్ స్క్రబ్ అండి. ఇది చార్కోల్ బ్లాక్ హెడ్ రిమూవల్ జెల్ స్క్రబ్. ఇది నా కోసం కాదండి, మా హస్బెండ్ కోసం ఆర్డర్ పెట్టాను. ఇది తనకి ఇక్కడ ఉంటే దానికి బ్లాక్ హెడ్స్ ఉంటే ఇక్కడ కొంచెం తనకి నోస్ పైన ఉంటే మా హస్బెండ్కి తన కోసం ఆర్డర్ పెట్టాను. నేనే అప్లై చేయాలండి, తనైతే ఏమీ చేసుకోడు. ఇది బ్లాక్గా బాగుంటుంది. ఇది కూడా చార్కోల్ మీ అందరికి ఐడియా ఉంటుంది కదా గుడ్ వైబ్స్లో. నెక్స్ట్ వచ్చి ఇంకా ఇది వచ్చి ఏంటంటే గుడ్ వైబ్స్ రోజ్ పెటల్ పౌడర్. ఇది నాకేనండి, నేనే యూజ్ చేస్తాను. ఇది గుడ్ వైబ్స్ రోజ్ పెటల్ పౌడర్. ఇది చాలా బాగుంటుంది ఈ పౌడర్ కూడా. అండ్ అలాగే ఇంకో పౌడర్ కూడా ఉంది. అండ్ అలాగే వన్ మోర్ పౌడర్ కూడా ఉందండి. అది కూడా మీకు నేను చూపిస్తాను. వన్ మోర్ పౌడర్ ఓకేనండి, అది కనిపించట్లేదు. అలాగే గుడ్ వైబ్స్ నేను నీమ్ పౌడర్ కూడా యూజ్ చేస్తాను. అది కూడా చాలా బాగుంటుంది. నీమ్ పౌడర్ పింపుల్స్ ఉన్నా లేకపోతే డార్క్ సర్కిల్స్ ఉన్నా దేనికైనా పర్లేదు, బాగానే యూజ్ అవుతుంది. ఇది నేను నీమ్ పౌడర్ కూడా యూజ్ చేస్తాను గుడ్ వైబ్స్. ఇది అయితే రోజ్ పెటల్స్ అండి. అది కనిపించలేదు, చూపిద్దామంటే. అది కూడా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి ఇది రోజ్ హిప్ సీరం అండి. రోజ్ హిప్ రేడియంట్ గ్లో ఫేస్ సీరం. ఇది కూడా నేను యూజ్ చేస్తాను. నైట్ స్కిన్ కేర్గా యూజ్ చేస్తాను. ఇది నైట్ టైము నేను టోనర్ అప్లై చేసి దాని తర్వాత సీరం అప్లై చేసి ఆఫ్టర్ దెన్ నేను మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాను. బాగుంటుంది. ఇది కూడా పింపుల్స్ కాదు కానీ బ్లాక్ స్పాట్స్ ఉంటాయి కదా, అవి తగ్గిస్తుంది, రిమూవ్ చేస్తుంది. ఇది రోజ్ హిప్ రేడియంట్ గ్లో ఫేస్ సీరం. ఇది నో పారాబిన్స్ అండి, క్రూయల్టీ ఫ్రీ. ఇది నో పారాబిన్స్, క్రూయల్టీ ఫ్రీ. చాలా బాగుంటుందండి. ఇది కూడా రోజ్ హిప్ సీరం నేను యూజ్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ ఇది న్యాచురల్ గో హిమాలయ ఫేస్ క్రీమ్ అండి. ఇది కూడా యూజ్ చేస్తాను. ఇది మార్నింగ్ టైం యూజ్ చేస్తాను, డే క్రీమ్ గా యూజ్ చేస్తాను మార్నింగ్ టైం. ఇది హిమాలయ న్యాచురల్ గో ఫేస్ క్రీమ్. ఇంకా చెప్పాను కదా నేను ఇది కూడా గుడ్ వైబ్స్ నీమ్ యూస్ పౌడర్ యూజ్ చేస్తానని. ఇది రోజ్ పెటల్స్ పౌడర్. ఇవి 2 యూజ్ చేస్తాను. చాలా బాగుంటుంది. నాకు పింపుల్స్ ఎక్కువ వస్తాయండి, అందువల్ల నేను యూజ్ చేస్తాను ఇవన్నీను. అండ్ నెక్స్ట్ నెయిల్ పాలిష్. నా దగ్గర నెయిల్ పాలిష్ చాలా ఉన్నాయండి, కానీ మేము ఫ్లైట్లో వస్తున్నాం కదా,
వెయిట్ ఎక్కువైపోతుంది వద్దు వద్దు అని మా హస్బెండ్ ఏం తెచ్చుకొని ఇవ్వలేదు నెయిల్ పాలిషెస్. అందుకని ఈ 1 నెయిల్ పాలిష్ మాత్రమే తెచ్చుకున్నాను. ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చి కోమ్స్. నేనైతే ఎక్కడికి వెళ్ళినా సరే కోమ్స్ని నేనే క్యారీ చేస్తాను. ఈ 2 కోమ్స్ మాత్రం నేను ఎక్కడికి వెళ్ళినా సరే, హైదరాబాద్లో నెల్లూరు అనే కాదు, హైదరాబాద్లో ఇంకెక్కడైనా స్టే చేయాలనుకున్నప్పుడు కూడా నేను ఈ కోమ్స్ అన్నవి డెఫినెట్గా యూజ్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇవి వెట్ వైప్స్ అండి, తులిప్స్ వెట్ వైప్స్. ఇది కూడా ఆల్కహాలిక్ ఫ్రీ, పారాబిన్ ఫ్రీ తులిప్స్ వెట్ వైప్స్. నేను ఇవి యూజ్ చేస్తాను అండి నైట్ టైము ఎక్కడైనా జర్నీస్ ఉన్నప్పుడు, అలాంటి టైంలో ఇవి నేను యూజ్ చేస్తాను. ఈ వెట్ వైప్స్ అన్నవి ఇవి ఫేస్ వెట్ వైప్స్ అండి. నెక్స్ట్ ఇంకా లాక్మీ 925 ఐ షాడో ప్యాలెట్ అండి. ఐ షాడో ప్యాలెట్ ఇది లాక్మీ 925. చూపిస్తాను మీకు. న్యూగానే కొన్నానండి. ఇది బ్రష్ లాక్మీ 95 ఐ షాడో ప్యాలెట్. ఇది తెచ్చుకున్నాను, అంటే వీడియోస్ చేస్తాను కదా, యూజ్ చేద్దామని తెచ్చుకున్నాను. అండ్ నెక్స్ట్ పాండ్స్ పౌడర్ అండి. ఈ పాండ్స్ పౌడర్ లేకపోతే నేను అసలు ఈ పాండ్స్ పౌడర్ అన్నది నేను చిన్నప్పటి నుండి యూజ్ చేస్తున్నానండి, ఇప్పటికీ యూజ్ చేస్తున్నాను ఈ పాండ్స్ పౌడర్ అన్నది. పాండ్స్ పౌడర్. అండ్ నెక్స్ట్ ఇది ఎన్వైబే మినీ లిప్స్టిక్స్ అండి. ఇవి చూపిస్తానండి. ఎన్వైబే మినీ లిప్స్టిక్స్. ఇవి చెప్పాను కదా నాకు లిప్స్టిక్స్ అంటే చాలా ఇష్టమని. ఇది ఎన్వైబే, ఇది మినీ లిప్స్టిక్స్. ఇది పింక్, ఇది రెడ్ అండి, మెరూన్. ఇది రెడ్. నాకు చాలా ఇష్టం లిప్స్టిక్స్ అంటే, అందుకే నేను లిప్స్టిక్స్ అన్నీ ఎక్కువ యూజ్ చేస్తుంటాను. లిప్స్టిక్స్ ఇదిగోండి. ఓకే. నెక్స్ట్ వచ్చి ఇంకా ఇవి ఇంకా టిక్ టిక్స్ ఇంకా హెయిర్ స్టైల్స్ అలాంటివి వేసుకున్నప్పుడు యూజ్ చేద్దామని ఇవి తెచ్చుకున్నాను, టిక్స్. అండ్ ఇంకా ఉన్నాయండి ఈ పౌచ్లోనే కాకుండా దీంట్లో కూడా ఉన్నాయి రబ్బర్ బ్యాండ్స్. చూడండి రబ్బర్ బ్యాండ్స్. ఇంకా ఇది గ్రీన్ లీఫ్ అలోవెరా జెల్ అండి. చాలా బాగుంటుంది. నాకైతే నా ఫేస్కి అయితే బాగా సెట్ అయింది. గ్రీన్ లీఫ్ అలోవెరా జెల్ అన్నది నా ఫేస్కి బాగా సెట్ అయింది. అందుకని ఇది ఒకటి తెచ్చుకున్నాను నేను వచ్చేటప్పుడు. ఇంకోటి కూడా తీసుకుందాం అనుకున్నాను కానీ ఓకేలే ఇది ఒకటి చాలని చెప్పి ఇది ఆల్మోస్ట్ చాలా కంప్లీట్ అయిపోయిందండి. నేను యూజ్ చేసేసాను ఇది. నెక్స్ట్ ఇంకా ఇది హాఫ్ యూజ్ చేశానండి, రోసిప్ సీరం ఇంకా ఉంది. అది ఇందాక చూపించాను కదా, అది న్యూదండి, ఇంకా ఓపెన్ అయితే చేయలేదు. ఇందాక చూపించాను కదా, అది న్యూ, ఓపెన్ చేయలేదు. ఇది యూజ్ చేస్తూ ఉన్నాను. హాఫ్ బాటిల్ కంప్లీట్ అయింది, ఇంకా హాఫ్ బాటిల్. ఇది చాలా చిన్నదండి, 15 ml ఆర్ 10 ml అండి. చాలా చిన్న బాటిల్ ఇది, స్మాల్ బాటిల్, కానీ చాలా స్మాల్ బాటిల్ ఇది. డ్రాప్స్ జస్ట్ 2 డ్రాప్స్ వేసుకొని నైట్ టైం ఫేస్కి అప్లై చేసుకొని పడుకుంటే మార్నింగ్కి స్కిన్ చాలా గ్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ ఇది దీంట్లో గోల్డ్ కాదండి, ఇవన్నీ నార్మల్ ఇయర్ రింగ్స్. ఇవి మేము మొన్న గోల్డ్ షాప్ వెళ్ళినప్పుడు కాంప్లిమెంటరీగా ఇచ్చారు ఈ ఇయర్ రింగ్స్. మేము హైదరాబాద్లో హైటెక్ సిటీ దగ్గర మంగత్రాకి వెళ్తే అప్పుడు మాకు ఇది కాంప్లిమెంటరీగా గోల్డ్ కొన్నందుకు ఇచ్చారు. ఇవి ఇంకా అన్ని నార్మల్ ఇయర్ రింగ్స్. నేను ఇయర్ రింగ్స్ కూడా ఇలా, నేను నెల్లూరు ఇలా వచ్చానంటే గోల్డే వేస్తానండి. అండ్ పిచ్చివి ఏమీ పెట్టుకోను. మా మమ్మీకి నచ్చదు, మా అత్తయ్య వాళ్ళకి కూడా నచ్చదు.
అందుకని నేను పిచ్చివి ఏం పెట్టుకోను, గోల్డ్వే పెట్టుకుంటాను. హైదరాబాద్లో ఉంటేనే నేను ఇలాంటివి యూజ్ చేస్తాను, ఇయర్ రింగ్స్. ఇంకా ఇంకా పిన్స్ శారీస్ కట్టుకున్నప్పుడు అలా యూజ్ చేయొచ్చు కదా అని చెప్పి తెచ్చుకున్నాను. నెక్స్ట్ ఇంకా లాస్ట్ ఇవండి శానిటైజర్స్. ఇవి మేము మొన్న ఫ్లైట్లో వచ్చేటప్పుడు మాకు ఇచ్చారు ఈ శానిటైజర్స్. ఇవి ఈ బ్యాగ్లోనే ఉండిపోయాయి. ఇవి అంతేనండి. లాస్ట్ నేను తెచ్చుకున్నవన్నీ కంప్లీట్ అయిపోయాయి, ఏమీ లేవు ఈ బ్యాగ్లో. ఆల్ ఎంటీ అయిపోయింది బ్యాగ్, ఎంటీ బ్యాగ్ అయిపోయింది ఇది. అండ్ దీంట్లో కూడా ఏమీ లేవండి. ఇది వచ్చి సింధూర్ అండి. సింధూర్ మీన్స్ ఇదండి నా మేకప్ ప్రోడక్ట్స్. నేను హైదరాబాద్ టు నెల్లూరు ఏం తెచ్చుకున్నాను అన్నది, నా మేకప్ ఐటమ్స్, నా స్కిన్ కేర్ ఐటమ్స్ అన్నీ మీతో షేర్ చేసుకున్నాను. నేను 1.5 month ఉంటాం కాబట్టి ఇవి తెచ్చుకున్నాను, లేకపోతే నేను 1 week అయితే ఇన్ని తెచ్చుకోమండి. బేసిక్గా మేము 3 monthsకి అలా వస్తాం హైదరాబాద్కి, అప్పుడు జస్ట్ 1 week ఉంటాము. 1 weekకి నాకు కావాల్సినవి తెచ్చుకుంటాను. ఇప్పుడు మేము 1.5 month ఉంటాం కాబట్టి నేను ఇన్ని ప్రోడక్ట్స్ తెచ్చుకున్నానండి. అలాగే మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. ఆ బెల్ ఐకాన్ కనుక మీరు క్లిక్ చేశారంటే ఫర్దర్గా నా నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ అండి. బాయ్.